వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. జంబలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వైఫల్యాలను నిరసిస్తూ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇన్నెట్లిస్తామంటే ముందు ఏం చేసినారు, 13 లక్షల కోట్లు జగన్ అప్పులు చేసినాడని చెప్పినారు. కానీ ఎంత దిగదారి రాజకీయాలు చేసినారు. రాజకీయం కోసం ప్రజలను నమ్మించేదానికి 13 లక్షల కోట్లు ఇచ్చినాడు. ప్రజల ఆదరాభిమానాలు ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అమలు చేసి ప్రజల ఆదరాభిమానాలు చూరుకున్నాడు. జగన్ ఎదుర్కోవాలంటే మన ఒక్కరి వల్ల కాదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు. పవన్ కళ్యాణ్ కలుపుకునే కాదు, మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి బీజేపీని కలుపుకొని ఎన్నికల్లో పోయినారు. 3 కలిసి పోటీ చేసినారు. అప్పటికి కూడా నమ్మకం రాలే. మేము గెలుస్తామనే నమ్మకం రాలేదు. జగన్ను ఓడిస్తామని చెప్పి